ఎవరో ఒక డిఎస్సి అభ్యర్థి ట్వీట్ చేసింది, పేరుద్దులే. ఒకరోజు యోగాకి 300 కోట్లు ఖర్చు పెట్టారు, సరే బాగుంది, మీ ప్రభుత్వం మీ ఇష్టం. డిఎస్సిలో పీటీ పోస్టులు లేవు ఎందుకని అని చెప్పేసి ఒక మహిళ ట్వీట్ చేసింది. ఆమె పాయింట్ లాజికే కదా. ఎందుకంటే నారా లోకేష్ నాయుడు గారు ఆయన పాదయాత్రలో చెప్పాడు, డిఎస్సిలో పీఈటీ పోస్టులు పెడతాం, భర్తీ చేస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. అభ్యర్థులుగా హామీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు అధికారం వచ్చింది, అసలు డిఎస్సిలోనే పీఈటీ పోస్టులు లేకుండా చేసింది కూటమి ప్రభుత్వం. అక్కడ అభ్యర్థుల్ని రిక్రూట్ చేసుకోవడానికి మాత్రం డబ్బులు లేవు, ఖజానా లేదు, ఖజానాలో పైసలు లేవు, అప్పుల పాలు అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, 13 లక్షల కోట్లు అయిపోయింది, 20 లక్షల కోట్లు అయిపోయింది అప్పు అని చెప్పేసి మాట్లాడారు. ఈవెన్ బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి కూడా ఖజానాలో డబ్బులు లేవని చెప్పేసి మాట్లాడుతుంటే మాటలు కూడా మనం విన్నాం. మరి ఒకే ఒక రోజు యోగాకి 300 కోట్లు మినిమం 300 కోట్లు ఎలా ఖర్చు పెట్టారో చెప్పాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. డిఎస్సి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. యోగా డే నిర్వహించి ఒక రోజుకి 300 కోట్లు ఖర్చు పెట్టడం అంటే ఆషామాష పని కాదు. 300 కోట్లు 30 కోట్లు 50 కోట్లు కూడా కాదు. 300 కోట్లు అంటే అబ్బో నా సమయంగా ఏంది. సరే అదంతా బాగానే ఉంది, కానీ మరి డిఎస్సి నోటిఫికేషన్లో పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు ఎందుకు లేవు అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. డిఎస్సి నుంచి ఆ పీఈటీని ఎత్తేయడం మీద వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. ఇది అన్యాయం కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. యువగలం పాదయాత్రలో నారా లోకేష్ నాయుడు గారు పీఈటీ అభ్యర్థులకు హామీ ఇచ్చి మోసం చేయడం తగునా అని చెప్పేసి వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తున్నారు. పీఈటీ అభ్యర్థులు ఎన్నోసార్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా విన్నవించుకున్నారంట, అయినా కానీ నో రెస్పాన్స్. నారా లోకేష్ నాయుడు గారికే విన్నవించుకున్నారు, అయినా నో రెస్పాన్స్. తమ సమస్యల్ని విన్నవించుకోవాలని చెప్పేసి ప్రయత్నిస్తే కనీసం వాళ్ళు ఆ సమస్యను వినడానికి కూడా ముందుకు రాకపోవడం అన్యాయం కాదా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. చాలా దారుణం. సమస్యని వింటే కదా అది సమస్యనా లేకపోతే ఆ సమస్యను తీర్చగలమా తీర్చలేమా అని చెప్పేసి తెలిసేది. సమస్య వినడానికి సిద్ధంగా లేదంటే ఇంకా ఆ సమస్య గురించి వాళ్ళకి తెలిసేది ఇప్పుడు. ఇంకోసారి ఓడిపోతే మళ్ళీ ప్రజల్లోకి వెళ్తారు కదా, అప్పుడు ఏమన్నా సరే వినపడుతుందేమో